హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ జాబ్ అప్డేట్స్. ఈరోజు వచ్చి మన టాపిక్ వచ్చేసి ఏపీ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ మార్క్స్ యాడింగ్ కేసుకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనమాట. ఈ వీడియో చూసిన తర్వాత మీకు మార్క్స్ యాడింగ్ కేసులో ఎటువంటి డౌట్ అనేది ఉండదు. చివరి వరకు మీకు ఈ వీడియో చూస్తే ఈ కేసుకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అనమాట. ఒకేసారి డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోయినా, ఓవరాల్గా ప్రిలిమ్స్లో ఎన్ని మార్క్స్ యాడ్ అవుతాయి, ఎన్ని క్వశ్చన్స్ తప్పు ఉన్నాయని పిటిషనర్స్ కోర్టుకి వెళ్ళడం జరిగింది. అలాగే ఇప్పుడు ప్రజెంట్ మార్క్స్ యాడింగ్ కేసు పరిస్థితి ఏంటి, సిచ్యువేషన్ ఏంటి, మార్క్స్ యాడ్ అవుతాయా లేదా అనే దాని గురించి అయితే మనం ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కషన్ చేద్దాం. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు వీడియో లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది వీలైనంత ఎక్కువ మందికి అయితే షేర్ అవుతుంది. ఆల్మోస్ట్ మనకు తెలిసినటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ కానిస్టేబుల్ నోటిఫికేషన్కి సంబంధించి అందరికంటే ముందుగా అయితే అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, డైరెక్ట్గా అయితే ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. మనకు వచ్చేసి నెక్స్ట్ మండే అయితే హీరింగ్ ఉండడం జరిగింది మనకు కేసు. ఇది మార్క్స్ యాడింగ్ కేసుకు సంబంధించి ఈ మండే అయితే మనకి హీరింగ్ ఉంది. సో రేపే అనమాట. మనకు కోర్టు హాల్ నెంబర్ ఎంత, సీరియల్ నెంబర్ ఎంత అనే దాని గురించి డిస్కషన్ చేద్దాము. మనకు కోర్టు హాల్ నెంబర్ వచ్చేసి 24 ఇచ్చారు ఈసారి. సీరియల్ నెంబర్ వచ్చేసి 362 అయితే ఇవ్వడం జరిగింది. మరి ఇంత సీరియల్ నెంబర్ వచ్చినప్పుడు రేపు హీరింగ్ జరిగే అవకాశం ఉందా అంటే జనరల్గా మన అందరికీ తెలిసిందే. సో 362 నెంబర్ అంటే హీరింగ్ జరిగే అవకాశం చాలా తక్కువ, అంటే తక్కువ ఛాన్సెస్ అయితే ఉందన్నమాట. మరి పరిస్థితి ఏంటి, రేపు పిటిషనర్ తరపున లాయర్ కానీ పిటిషనర్స్ కానీ మన కేసు ఏదైతే ఉందో మార్క్స్ యాడింగ్ కేసుకు సంబంధించి హీరింగ్ తెచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా, మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి, మనం పిటిషనర్స్తో ఈరోజు మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి విషయాలు ఏంటి అనే దాని గురించి కూడా అయితే మనం ఇక్కడ డిస్కషన్ చేద్దాం. రేపు వచ్చేసి హీరింగ్కి అయితే వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి రేపైతే పిటిషనర్ తరపున లాయర్ గారు ఎవరైతే ఉన్నారో సార్ వచ్చేసి రేపు జడ్జి గారిని లంచ్ మోషన్ టైంలో మాకైతే హీరింగ్ వాదనలు వినిపించడానికి అవకాశం కల్పించండి అని చెప్పేసి అడిగే అవకాశం అయితే ఉందంట. అంటే రేపు ఎట్టి పరిస్థితుల్లోనూ, అంటే ఆల్రెడీ June 1st మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేశారు కాబట్టి, మెయిన్స్ ఎగ్జామ్ అనౌన్స్ చేశారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని రేపైతే జడ్జి గారిని వారి యొక్క లాయర్ అయితే కోరడం జరుగుతుంది అనమాట. ఇది వారు మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. రేపు ఎట్టి పరిస్థితుల్లో లంచ్ మోషన్ టైంలో ఇన్ కేసు వాళ్ళకి గాన పర్మిషన్ గానీ వచ్చిందంటే వాళ్ళ వాదనలు వినిపించడానికి, రేపు అనేది ఫైనల్ హీరింగే కదా, మనకు రిమైనింగ్ మిగిలింది కేవలం ఫైనల్ హీరింగే కాబట్టి ఇన్ కేసు అదృష్టవశాత్తు రేపు గాన హీరింగ్కు జడ్జి గారు అనుకూలంగా స్పందించినట్లయితే రేపు అరౌండ్ ఆఫ్టర్నూన్ 2 to 4 మధ్యలో అయితే మనకు వీరికి వాదనలు వినిపించే అవకాశం ఉంటుంది. సో ఫైనల్ హీరింగ్ కాబట్టి జడ్జిమెంట్ ఇంకొక హీరింగ్లో కంప్లీట్ అవుతుంది అనమాట. సో కోర్టు ఈ కేసు అనేది అందరితో ముగిసిపోయే ఛాన్సెస్ అయితే ఉంది. మరి మార్క్స్ యాడ్ అవుతాయా లేదా అనే విషయాన్ని పక్కన పెట్టినట్లయితే, మరి ఇప్పుడు ఓవరాల్గా వీరు ఎన్ని క్వశ్చన్స్ తప్పులు ఉన్నాయని చెప్పేసి కోర్టుకి వెళ్ళడం జరిగింది అనే దాని గురించి అయితే డిస్కషన్ చేద్దాం. మరి ఆ క్వశ్చన్కు సంబంధించి వీరు ఎవిడెన్స్ ఏం సబ్మిట్ చేశారు, మార్క్స్ యాడ్ అవుతాయా లేదా, ఫైనల్గా వీరు ఎన్ని మార్క్స్ యాడ్ అవుతాయని వీళ్ళ ఫీలింగ్లో వీళ్ళు అనుకుంటున్నారు అనే దాని గురించి ఇక్కడ మనం డిస్కషన్ చేద్దాం. ఓవరాల్గా 7 క్వశ్చన్స్ అయితే మార్క్స్ యాడ్ అవుతాయి, ప్రిలిమ్స్లో 7 తప్పులు ఉన్నాయని చెప్పేసి వీరైతే కోర్టుకి వెళ్ళడం జరిగింది. మరి ఈ 7 క్వశ్చన్లకు సంబంధించి వీరు ఏమైనా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారా అంటే వీరు ఆ 7 క్వశ్చన్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ అయితే వీరు సబ్మిట్ చేయడం జరిగింది అనమాట కోర్టుకు అండ్ బోర్డుకు. ఓవరాల్గా అట్లీస్ట్ 7లో 5 క్వశ్చన్స్కు మార్క్స్ యాడ్ అవుతాయని చెప్పేసి పిటిషనర్స్ అయితే గట్టి నమ్మకంతో అయితే ఉన్నారనమాట. ఎవరి నమ్మకం వాళ్ళది, ఇక్కడ ఎవరి నమ్మకాన్ని మనం కించపరచకూడదు. వాళ్ళు కేసును ఫస్ట్ నుంచి ఫాలో అప్ చేస్తున్నారు కాబట్టి అట్లీస్ట్ 5 మార్క్స్ అయితే డ్యామ్ షూర్గా యాడ్ అవుతాయనే ఒక నమ్మకంతో అయితే పిటిషనర్స్ అయితే ఉండడం జరిగింది. ఈ 7 క్వశ్చన్స్కు సంబంధించినటువంటి ఏవైతే ఎవిడెన్స్ ఉన్నాయో వాళ్ళైతే రకరకాల స్టేట్ల దగ్గర నుంచి, పబ్లిక్ సర్వీస్ కమిషన్ల దగ్గర నుంచి బుక్స్ కూడా తీసుకొచ్చి వీరైతే మన బోర్డుకు మరియు కోర్టుకు అయితే సబ్మిట్ చేయడం అయితే జరిగిందనమాట. ఇది మార్క్స్ యాడింగ్ కేసుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఓవరాల్గా 7 క్వశ్చన్స్, 5 క్వశ్చన్స్ యాడ్ అవుతాయని చెప్పేసి వీళ్ళు ఉండడం జరిగింది. రేపైతే హీరింగ్ ఉంటుంది. అలాగే రేపు హీరింగ్ వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి లంచ్ మోషన్ టైంలో అవకాశం ఇవ్వమని చెప్పేసి జడ్జి గారిని కోరే అవకాశం ఉందన్నమాట. ఓకే, ఇది దీనికి సంబంధించి. మరి ఇన్ని రోజులు ఒక కారణంతో డిలే అవుతుంది, దీనికి ఇంపార్టెన్స్ పెరిగింది అని చెప్పుకుంటూ వచ్చారు కదా. మరి ఆ జడ్జిమెంట్ కూడా ఈరోజు రానే వచ్చింది. అదేంటి అంటే సుప్రీంకోర్టు మార్క్స్ యాడింగ్ కేసు అనమాట. ఏదైతే హైకోర్టులో తెలంగాణ కానిస్టేబుల్ 2022 నోటిఫికేషన్ వచ్చేసి ఓవరాల్గా 4 మార్కులు యాడ్ అవుతాయని చెప్పి, ఓవరాల్గా 12 మార్కులు యాడ్ అవుతాయని చెప్పేసి పిటిషనర్స్ హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. హైకోర్టు కేవలం 4 మార్క్స్ మాత్రమే యాడ్ అవుతాయని చెప్పేసి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది అనమాట. ఈ జడ్జిమెంట్ను
పిటిషనర్స్ సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు వచ్చేసి ఇటు పిటిషనర్స్ను అలాగే బోర్డును ఇద్దరిని పిలిపించి వీళ్ళ ఇద్దరి అనుమతితో ఒక కమిటీ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగానే చెప్పింది అనమాట, ఎవరికి వ్యతిరేకంగా వచ్చినా ఎవరికి అనుకూలంగా వచ్చినా ఎవరు మళ్ళీ కోర్టులు మెట్లెక్కే అవకాశం లేదని ముందుగానే చెప్పి ఒక కమిటీని సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్తో ఒక కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ వచ్చేసి 2 monthsలో ఓవరాల్గా మొత్తం సబ్మిట్ చేయాలని చెప్పేసి కూడా ఆ కమిటీకి టైం గడువు ఇవ్వడం జరిగింది అనమాట. సో వాళ్ళు వచ్చేసి ఈ రోజు అయితే వాళ్ళ యొక్క నివేదికను అయితే సబ్మిట్ చేయడం జరిగింది. వాళ్ళ నివేదికను ఇచ్చారు. మరి ఆ నివేదికలో ఎన్ని క్వశ్చన్స్ యాడ్ అవుతాయి, ఎన్ని మార్క్స్ యాడ్ అవుతాయి అని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ను కూడా ఒకసారి అయితే చూద్దాం. ఈ రోజు వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ అయితే ఏదైతే హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కదా, ఆ జడ్జిమెంట్ను ఏకీభవించారు. కేవలం 4 మార్క్స్ యాడ్ అవుతాయి, రిమైనింగ్ మార్క్స్ యాడ్ అవ్వవు అని చెప్పేసి వాళ్ళైతే ఈ రోజు వాళ్ళ నివేదికను అయితే సమర్పించడం జరిగింది అనమాట. సో తెలంగాణకు సంబంధించినటువంటి మార్క్స్ యాడింగ్ కేసు ఏదైతే ఉందో అది సుప్రీంకోర్టులో అయితే కొట్టివేయబడుతుంది అనమాట. అంటే ఈ రోజు ఏదైతే నివేదిక సమర్పించారు కదా, ఈ నివేదికను బట్టే పిటిషనర్స్ అలాగే బోర్డు ఇద్దరు కూడా దీనికి అనుకూలంగానే వెళ్ళడం జరిగింది కాబట్టి సో ఈ రోజు అయితే ఆ మార్క్స్ యాడింగ్ కేసుకు సంబంధించి కొట్టివేయడం జరిగింది. ఇది తెలంగాణలో మార్క్స్ యాడింగ్ కేసుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అలాగే మన ఆంధ్రాలో మార్క్స్ యాడింగ్ కేసుకు సంబంధించి మన ఇన్ఫర్మేషన్ అయితే మీతో అయితే షేర్ చేశాను అనమాట. మరి మీ ఒపీనియన్ ఏమనుకుంటున్నారు? మార్క్స్ యాడింగ్ కేసు విషయంలో మీ ఒపీనియన్ ఏమనుకుంటున్నారు? మార్క్స్ యాడ్ అవుతాయి అనుకుంటున్నారా, లేదా యాడ్ అవ్వవు అనుకుంటున్నారా? ఇన్ కేస్ మార్క్స్ యాడ్ అయితే జరిగే పరిణామాలు ఏంటి? ఇన్ కేసు ఎవరైతే పిటిషనర్స్ ఉన్నారో వాళ్ళు ఓవరాల్గా 5 మార్క్స్ యాడ్ అవుతాయి అంటున్నారు. ఇక్కడ వచ్చేసి కేవలం 1 మార్క్ యాడ్ అవుతేనే 19 నుంచి 21,000 మధ్యలో కొత్త అభ్యర్థులు వచ్చే అవకాశం ఉంది. అలాంటిది ఒక 5 మార్క్స్ యాడ్ అవుతే ఎన్ని వేల మంది అభ్యర్థులు వచ్చే అవకాశం ఉంది అనేది ఒకసారి అయితే మీరు ఊహించుకోండి. అంటే కాంపిటీషన్ ఏ లెవెల్లో పెరుగుతుంది, అంటే ఇన్ కేస్ మార్క్స్ యాడ్ అవుతే జరిగే సిచ్యువేషన్ చెప్తున్నాను, కాంపిటీషన్ ఏ లెవెల్లో పెరుగుతుంది అనే దాని గురించి. సో ఇదన్నమాట మార్క్స్ యాడింగ్ కేసుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. అంటే స్టెప్ బై స్టెప్ ఫస్ట్ స్టెప్ దగ్గర నుంచి ఎన్ని క్వశ్చన్స్ రైజ్ చేశారు, వాళ్ళకి ఎన్ని క్వశ్చన్స్ నమ్మకం ఉన్నాయి, వాళ్ళ లాయర్ నెక్స్ట్ హియరింగ్లో ఏం చేయబోతున్నారు, ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ కేసుకు సంబంధించి మనం ఈ వీడియోలో అయితే డిస్కషన్ చేయడం జరిగింది. సో ఇది మరి దీనికి సంబంధించినటువంటి అప్డేట్. అలాగే రేపు సోమవారం వచ్చేసి మనకు హోంగార్డ్స్ యొక్క మెయిన్స్ ఎగ్జామ్ పై పిటిషన్ కూడా ఉండడం జరిగింది. ఆ విషయం కూడా మనకు ఆల్రెడీ గత వీడియోలో చెప్పుకున్నాం ఏం జరుగుతుంది అంటే మనకు ఉన్నటువంటి సమాచారం. సో ఇది మరి ఇది మరి మనకి ఈరోజు మార్క్స్ యాడింగ్ కేసుకు సంబంధించినటువంటి అప్డేట్. మళ్ళీ ఒకసారి అయితే చెప్తాను. కోర్టు హాల్ నెంబర్ అయితే 24, సీరియల్ నెంబర్ అయితే 362 అనమాట మార్క్స్ యాడింగ్ కేసుకు సంబంధించి రేపు వచ్చేసి మనకు. అలాగే ఇప్పుడు నేను ఏదైతే మీకు కంటెంట్ చెప్పానో, ఏదైతే ఇన్ఫర్మేషన్ చెప్పానో అది మీకు కానీ యూజ్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని అనేది వీలైనంత ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వీడియో అనేది లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది వీలైనంత ఎక్కువ మందికి అయితే షేర్ అవుతుంది అనమాట. ఓకే, ఎవరైతే కానిస్టేబుల్ మెయిన్స్ అభ్యర్థులు ఉన్నారో వారికి అయితే మన ఛానల్ తరపు నుంచి ఆల్ ది బెస్ట్. జై హింద్. మరో అప్డేట్తో మళ్ళీ ముందుకు వస్తాను. జై హింద్.